జై బీసీ బీసీల ఐక్యత వర్ధిల్లాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ సర్పంచుల ఎలక్షన్ ప్రారంభం కావడం జరిగింది. యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నా యాదవ సోదరులను మరియు కుమ్మరి సోదరులను, కమ్మరి సోదరులను మరియు రజక సోదరులను మరియు గౌడ సోదరులను, అదేవిధంగా యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వకర్మ సోదరులను మరియు నా రజక సోదరులు అందరూ కూడా మేల్కొనవలసిన అవసరం ఆసన్నమైంది. యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నా పద్మశాలి సోదరులు కూడా యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 136 కులాలు మేల్కొనవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఏం చేస్తారా అంటే తెలంగాణ రాష్ట్రంలో నుండి రెడ్డి సామాజిక వర్గం కానీ వెల్మ సామాజిక వర్గం కానీ ఏం చేస్తారంటే సర్పంచ్ ఎలక్షన్ మొదలైంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే గ్రామాలలో ఉన్నటువంటి ఈ ఈ బీసీ కులాలకు, ఎస్సీ ఎస్టీ కులాలకు ఇట్లా పంచాయతీలు పెట్టి ఇలా సర్పంచ్ ఎలక్షన్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు గెలవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. రెడ్డి సామాజిక వర్గం, వెల్మ సామాజిక వర్గం మీరు అలర్ట్గా ఉండండి. మీరు గ్రామంలో ఎవరైతే బీసీలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్ని కులాలలో నిలబడకుండా ఒక కులం వాళ్ళే నిలబడి, అది యాదవులు కాకపోతే కుర్మలు కాకపోతే ముదురాజులు కాకపోతే అక్కడ ఎక్కువ ఎవరైతే చాకచక్యంగా రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి మంచి గ్రామానికి సేవ చేసేటువంటి అభ్యర్థులను ఎన్నుకొని అప్పుడు మీరు విడిపోకుండా కులాల వైజ్గా విడిపోకుండా బీసీలుగానే అందరూ కలిసి ఉండి ఒక్కొక్కరు నిలబడి మీరు గెలుచుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే మన ఓట్లు మనం వేసుకోవాలి. గ్రామాలలో ఎంత ఉంటారా రెడ్డి సామాజిక వర్గం కానీ వెల్మ సామాజిక వర్గం గ్రామాలలో ఊరికి 4-5 ఉంటారు, అంతే. అంతకు ఎక్కువ ఏమి ఉన్నారు. ఒకడ ఉంటే సుమారుగా 10 మంది రెడ్డిలు ఉండొచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలలో ఎట్లుంటారంటే దాదాపుగా బీసీ సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళు వేలల్లో సుమారుగా ఒక ఊర్లో 2000 ఓట్లుంటే అలా దాదాపుగా ఒక 1500 ఓట్ల దాకా బీసీలే ఉంటాయి. కొంత ఎస్సీలై, కొంత ఎస్టీల కంటే గ్రామ పంచాయతీ సపరేట్ కావడం జరిగింది. నా ఎస్టీ సోదరులు కేసీఆర్ గారు సపరేట్ చేయడం జరిగింది కాబట్టి తండాలు వాళ్ళే ఎస్టీలే ప్రత్యేకంగా నిలబడడం జరుగుతుంది, వాళ్ళే గెలుస్తారు. ఊర్లలో గ్రామాలలో ఉండేది ఎవరంటే ఎస్సీలు మరి బీసీలే ఎక్కువ అధిక శాతంలో ఉంటారు. కాబట్టి మీరందరూ కోఆర్డినేషన్ తోటి ఉండి ఈసారి మనము ఇప్పటికే చాలా అణిచివేతకు గురి కావడం జరిగింది. మన తాతలు, తండ్రులు మరియు మనకు ముత్తాతలు కూడా ఇలా చాలా బానిసత్వంతో వాళ్ళకు మన రెడ్డి సామాజిక వర్గం, వెల్మ సామాజిక వర్గం ఏం చేసినాయో మనల్ని బానిసలుగానే చూడడం జరిగింది. చూసి అప్పటి నుంచి కూడా మనలో అణచివేత ధోరణిలో ఇలా చేయడం జరిగింది. ఆర్థికంగా లేకుండా, విద్యాపరంగా లేకుండా మరియు సామాజికంగా రాజకీయంగా ఎదగకుండా అన్ని రంగాలలో మనకు వెనుకకు నెట్టివేయడం జరిగింది. ఎవరే అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గము, వెల్మ సామాజిక వర్గమే. అది గుర్తుంచుకోండి నా బీసీ సోదరులారా, నా ఎస్సీ ఎస్టీ ఈ మైనార్టీ సోదరులారా అందరూ గుర్తుంచుకోండి. అది దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు ఇంకా ఘోరంగా అవుతుంది. కాబట్టి మనం కూడా రాజకీయంగా ఎదగాలి. ఎందుకంటే ఇలా ఎంపీటీసీలు వాళ్ళే అవుతారు, జడ్పీటీసీలు వాళ్ళే అవుతారు, రెడ్డి సామాజిక వర్గమే. మరియు ఎమ్మెల్యేలు రెడ్డి సామాజిక వర్గమే అవుతుంది. మరియు ఎంపీలు వాళ్ళే రెడ్డి సామాజిక వర్గం, వెల్మ సామాజిక వర్గం అవుతుంది. మరియు ముఖ్యమంత్రులు కూడా స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళే అవుతున్నారు. కాబట్టి కనీసం మనము ఒక సర్పంచ్ కూడా గెలవడానికి కూడా పనికిరానటువంటి వాళ్ళము మనము ధైర్యంగా నిలబడండి, ధైర్యం చేయండి. జనరల్ కోటలు కూడా నిలబడండి. జనరల్ అంటే వాని అబ్బదేమో మన అయ్యేదేం కాదు. జనరల్ అంటేనే అందరూ నిలబడవచ్చు. ఎస్సీలు నిలబడవచ్చు, ఎస్టీలు నిలబడవచ్చు, బీసీలు నిలబడవచ్చు. కాబట్టి అందరూ నిలబడి మన ఐక్యత చాటండి. మనం అధిక సంఖ్యలో బీసీలు ఎస్టీలే సర్పంచ్లకు గెలిచి రాజ్యాధికారాన్ని, గ్రామానికి సంబంధించినటువంటి రాజ్యాధికారాన్ని సాధించగలరని నేను కోరుతున్నా. అదేవిధంగా గ్రామాలలో ఎక్కువ మన వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఎక్కువ రెడ్డి సామాజిక వర్గం, వెల్మ సామాజిక వర్గం హైదరాబాద్లో ఉండే రాజకీయం చేయాలని చూస్తారు. వాళ్ళు హైదరాబాద్ ఎన్నో అని డబ్బులు సంపాదించి ఏం చేస్తారంటే ఇప్పుడు ఎలక్షన్ వచ్చిందంటే ఎలక్షన్ రాగానే ఇక ఇంత క్వార్టర్ సీసో ఒకటి ఒక బీర్ సీసాలో లేకపోతే దావత్ ఇస్తారా అని అట్లా చెప్పి రకరకాలుగా మన బీసీలను కానీ ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ మభ్యపెట్టడం జరుగుతుంది. కాబట్టి అటువంటిది ఓట్లు తీసుకోదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి
అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారంగా మనము మన ఓటుని మన అభ్యర్థులకే వేసుకోవాలి. మనం గెలవలసిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికే చాలా మోసం చేయడం జరిగింది. ఈ రెడ్డి సామాజిక వర్గం, వెలుమ సామాజిక వర్గం ఏం చేసిందంటే వాళ్ళ సామాజిక వర్గానికే అన్ని పదవులు ఇచ్చుకోవడం జరుగుతుంది. నామినేటెడ్ పోస్టులు కానీ గతంలో 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు కూడా అదే చేశారు. ఏం చేసిండే ఆయన నామినేటెడ్ పోస్టులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మరియు జెడ్పీటీసీలు కానీ, మరియు ఈ ఈ అన్ని రంగాలలో ఉద్యోగాలలో కానీ వాళ్ళ సామాజిక వర్గాన్ని భర్తీ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుంటే రెడ్డి సామాజిక వర్గానికి ప్రాముఖ్యత ఇచ్చి వాళ్ళ సామాజిక వర్గాన్ని అన్ని రంగాలలో ముందులో తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ వీళ్ళు మళ్ళా వాడుకొని వదిలేస్తారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ ఇవన్నీ మన పార్టీలు కావు. ఈ సర్పంచ్ ఎలక్షన్లలో పార్టీ సింబల్ అనేది ఉండదు. వ్యక్తిగతంగా ఓట్లు పడతాయి. ఎవరైతే మంచి వ్యక్తి ఉంటాడో, గ్రామానికి మంచి మంచి న్యాయ సలహాలు ఇచ్చుకుంటూ న్యాయపరంగా అభివృద్ధిలో అవినీతి లేకుండా చేసేటువంటి అభ్యర్థిని నిలబెట్టుకొని మీరు గెలిపించుకోగలరని కోరుతున్నా. జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. మీ బీసీ ఉద్యమ రాష్ట్ర నాయకులు శ్రీరాములు గౌడ్ బోయపల్లి. జై బీసీ.